మరి దేవుని సన్నిధిలో ఇన్ని దినాలుగా ప్రార్థిస్తూ ఉన్నాను, ఇంకా నా హృదయంలో నెమ్మది లేదే, ఇంకా నా హృదయంలో సమాధానం లేదే, ఇక మీదట ఈ కార్యం నా కుటుంబంలో నా జీవితంలో జరుగుతుందా జరగదా అని భయపడవలసిన అవసరము లేదు. ఎందుకు? ఇక్కడ కీర్తనాకారుడు ఏమంటున్నాడు? నేను భయపడను. ఏమంటున్నాడు చెప్పండి అందరూ ఒకసారి. కీర్తనాకారుడు ఏమంటున్నాడు? 3వ కీర్తన చివరి భాగంలో ఏమంటున్నాడు? నేను భయపడను, నేను భయపడను. జీవం కలిగిన దేవుని సన్నిధిలో మనం కూడా మన పరిస్థితులకు ఒకసారి చెప్తామా? అపవాదికి ఒకసారి చెప్తామా? శత్రువుకి ఒకసారి చెప్తామా? మన హృదయానికి మనం చెప్తామా? కీర్తనకారుడు ఏమంటున్నాడు? నా ప్రాణమా, నా అంతరంగంలో ఉన్న సమస్తమా యెహోవా నామమును, యెహోవా పరిశుద్ధ నామమును సన్నతించు. ఈ సమయంలో మనం కూడా మన ప్రాణానికి చెప్పుకుందాం, మన ఆత్మకు చెప్పుకుందాం. ఏమని చెప్పుకుందాం? నేను భయపడను. అందులో ఒకసారి గట్టిగా చెప్తామా? నేను భయపడను, నేను భయపడను. చూడండి, ఎటువంటి పరిస్థితుల్లో కీర్తనకారుడు ఒక్కొక్కసారి మనకు అనిపించవచ్చు, మీరెవరైనా లేదంటే ఎవరైనా ఏదైనా చెప్పొచ్చు, నా పరిస్థితి నా పరిస్థితిలోకి వస్తే, నా 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 పరిస్థితిలో ఉండి, నా స్థితిలో ఉండి, లేదంటే నేను వెళ్తున్న అనుభవాల గుండా గనక మీరు వెళ్తే అప్పుడు మీరు నాకు ఎన్నైనా సలహాలు ఇవ్వచ్చు, నా బాధ నాకు తెలుసు అంటారు. నేను భయపడను అని ఏ సందర్భంలో చెప్తున్నాడు దావీదు చెప్పండి? నేను భయపడనని దావీదు ఏ సందర్భంలో చెప్తున్నాడు? బాధించువారు ఎంతో విస్తరున్న సందర్భంలో, ఆయన మీదకి లేచేవారు అనేకులున్న సందర్భంలో, దేవుని వలన రక్షణ ఏమీ దొరకదని ఆయన గూర్చి చెప్పుతున్న సందర్భంలో దావీదేమంటున్నాడు? అంత మాత్రమేనా? ఒకసారి చరిత్ర కనుక గమనించినట్లయితే, మనం ఒకసారి చూసినట్లయితే 2వ సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం మనం చూద్దాం. 18వ అధ్యాయంలో మనం గనక చూసినట్లయితే ఇంకా 17వ అధ్యాయంలో చివరి భాగంలో మనం చూస్తూ వచ్చాము. ఏం జరుగుతా ఉంది? 17వ అధ్యాయము 11వ వచనం చూడండి. 11వ వచనం చూడండి. కాబట్టి నా ఆలోచన ఏమనగా, తాను నుండి బేర్షెబా వరకు లెక్కకు సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా ఇజ్రాయేలందరినీ, ఎవరినంట? ఇజ్రాయేలీలందరినీ నలుదిశల నుండి నీ యొద్దకు సమకూర్చి నీవు స్వయముగా యుద్ధమునకు పోవలెను. అప్పుడు మనం అతడు కనబడిన స్థలంలో ఏదో ఒక దాని యందు అతని మీద పడుదము. ఎవరతడు? వాళ్ళ శత్రువా? వాళ్ళ శత్రువు రాజా? ఎవరు? మయాన వాళ్ళ రాజు, దేవుడు వారి కొరకు ఏర్పాటు చేసినటువంటి రాజు. అతని మీద పడదామని చెప్తున్నాడు. ఇక్కడ చెప్పింది హోషేయ ఆలోచనే, కానీ ఇక్కడ ఎవరు వింటూ ఉన్నారు? అబ్షాలోం వింటూ ఉన్నాడు. పడుదము అంటున్నాడు. నేల మీద మంచు పడు రీతిగా. ఎలా అంట? నేల మీద మంచు ఎలా పడుతుంది? మంచు కురుస్తూ ఉన్నప్పుడు ఎలా 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 ఉంటది చెప్పండి? అంత తడిచిపోతుందా? ఎక్కడన్నా గిద్యోని ప్రార్థన చేసినట్టు ఒక దగ్గర తడవడం ఇంకో దగ్గర తడవకుండా ఉంటుందా కదా? మంచు పడినప్పుడు కానీ వర్షం పడినప్పుడు కానీ నేలంతా తడిసిపోద్ది. వీళ్ళంటే ఎలా పడదాం అనుకుంటున్నారు తెలుసా? నేల మీద మంచు పడు రీతిగా మనం అతని మీదకి వచ్చిన ఎడల అతడు పక్షపు వారిలో ఒక్కడు కూడా తప్పించుకున్న చాలడు. అతడు ఒక పట్టణంలో చొచ్చిన ఎడల ఇజ్రాయేలీలందరూ ఆ పట్టణంనకు త్రాళ్లు తీసుకొని వచ్చి ఒక్క చిన్న రాయి అచ్చట కనపడకుండా దానిని నదిలోనికి లాగుదురు. చూసారా ఎంత ధైర్యం అండి? ఎవరి మీద కుట్ర పన్నుతున్నారు వీళ్ళు? ఎవరికి అగెనెస్ట్ గా యుద్ధ వ్యూహం పన్నుతా ఉన్నారు? యుద్ధ వీరుడైనటువంటి ఒక్క రాయితో, ఒక్క వడిసెల రాయితోటి యెహోవా పక్షాన యుద్ధం చేసినటువంటి దావీదు మీదకి లేద్దామని చెప్పి వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు? అతడు ఒక పట్టణంలో చొచ్చినట్ల ఇజ్రాయేలీలందరినీ ఆ పట్టణంలో త్రాళ్లు తీసుకొని వచ్చి ఒక్క చిన్న రాయి అంటే ఏం చేస్తారంట? అసలు ఆ పట్టణాన్ని సమూలంగా ఆనవాళ్ళు లేకుండా సహా దాన్ని ఏం చేస్తారంట? నదిలోనికి లాగుతారు. అబ్షాలోమును ఇజ్రాయేల్ వారందరినీ ఈ మాట విని, చూసారా, ఈ మాట విన్నప్పుడు ఆర్కీడగు హూషయి చెప్పిన ఆలోచన అహితోపేలు చెప్పిన దానికంటే యుక్తమని ఆయన గారు ఏం చెప్పాడు చూడండి. అహితోపేలు ఏం చెప్పాడో చూడండి. అహితోపేలు 17వ అధ్యాయం ప్రారంభ వచనాలు చూడండి. దావీదు అలసట నుండి బలహీనముగా ఉన్నాడు గనక నేను అతని మీద పడి అతనిని బెదిరించిన ఎడల కదా. ఎవరిని బెదిరిస్తాడంట? దావీదుని బెదిరిస్తాడంట. ఆ దావీదు ఎలాంటి వాడు? ఒకసారి 10వ వచనం చూడండి. నీ తండ్రి మహాబలాఢ్యుడనియు అతని పక్షపు వారు ధైర్యవంతులనియు ఇజ్రాయేలందరూ ఎరుగుదురు గనుక సింహపు గుండె వంటి గుండె గలవారు సైతము దిగులు నొందెదరు. అలాంటి ఆయన మీదంట నేను అతని మీద పడి అతనిని
బెదిరించిన ఎడల ఎవరిని బెదిరిస్తారంట? దావీదును బెదిరిస్తారంట. అతని యొద్దనున్న జనులందరూ పారిపోదురు, రాజును మాత్రము హతము చేసి. ఎంత ధైర్యం అండి! ఎవరిని మాత్రం హతం చేస్తారంట వీళ్ళు? రాజుని. ఎవరా రాజు? దావీదు రాజును హతం చేస్తారంట. దేవుడి ఇష్టానుసారమైన వ్యక్తిని వీళ్ళు హతం చేస్తా ఉంటారు. హామానికి ఎంత ధైర్యం! తన ఇంటిలోనే చూసారా ఎవరి కోసము ఉరికొయ్యను సిద్ధం చేశాడు? మొర్దెకైని ఎక్కడో కాదు తాకీదు రాపించాడు, మరణశిక్ష. మరి సైన్యం వెళ్ళి లేకపోతే ఒకరి మీద పడి యూదులందరినీ చంపేస్తారు. అదొక ఎత్తు అయితే, వాడి హృదయంలో, హామాను హృదయంలో ఎంత పగుందో చూడండి. ఎక్కడంట? తన ఇంటిలోనే. ఎంత కక్ష అండి! ఎంత కక్ష హామానికి! తన ఇంటిలోనే ఉరికొమ్మ మీద ఉరికొయ్యను సిద్ధపరిచి ఎవరిని తీసుకొస్తాడంట? మొర్దెకైని తీసుకొస్తే మొర్దెకైని ఊరేస్తే ఈ హామాన్ యొక్క ఉద్దేశం ఏంటి? కనులారా చూసి సంతోషిద్దామనా కదా, కనులారా చూసి ఆనందిద్దామనా, కుటుంబంతో కలిసి. చెప్తుంది కదా భార్య కదా, కుటుంబంతో కలిసి. చూసారా అపవాది ఎంతగా కుట్ర పడుతూ ఉంటాడో తెలుసా? రెండు మాటలు అంటాం, అవసరమైతే ఒక దెబ్బేస్తాం, ఇంకా కక్ష తిరగపోతే ఒక కర్రతో ఒక దెబ్బేస్తాం. కానీ అపవాది అలాంటి వాడు కాదండి. నిత్య నాశనానికి వెళ్ళేదాకా సంపూర్తిగా. చూసారా ఆ తప్పిపోయిన కుమారుని ఎంత నాశనం చేశాడు కదా. ఐశ్వర్యవంతుడు, తన తండ్రి ఎలాంటి వాడు? ఐశ్వర్యవంతుడు. అనేక మంది పనివారు వాళ్ళ ఇంట్లో ఉన్నారు కదా. కానీ అలాంటి ఆ యొక్క చిన్న కుమారుని తీసుకొని పోయి తండ్రి దగ్గర నుంచి విడదీసినంత మాత్రమే ఊరుకుందా? వాడు తీసుకెళ్ళినా ధనాన్నంతా ఖర్చు చేసి వేశ్యలతోటి పాడు చేసి అంత మాత్రమే పోనీ డబ్బులన్నీ అయిపోయి ఇంక వీడి తండ్రి దగ్గరికి వెళ్ళాడు, వీడు పడైపోయింది అనుకున్నా తీసుకొని పోయి వాడు అపవాది ఎక్కడ వేసాడు? పందుల దగ్గర పడేశాడు. చూసారా అంత నాశనం చేస్తాడు వాడు. ఆ పందులు పోనీ అక్కడికన్నా పడేశాడు. వాడి జీవితం పందులతోనైనా సమానంగా ఉందంటే కదా. ఆ యజమానుడికి పందుల వల్ల ఉపయోగం, కానీ ఎవరి వల్ల ఉపయోగం లేదు? చిన్న కుమారుడు వల్ల ఏ మాత్రము ఉపయోగం లేదు కదా. మెఫీబోషెత్ ఎవరు కదా? రాజకుమారుడు. వాడిని కుంటివాడిని చేయటం మాత్రమేనా? పారిపోతున్నప్పుడు తప్పించుకొని కుంటివాడిని చేయటం మాత్రమేనా? ఎక్కడి దాకా తీసుకొని పోయి రాజింట్లో యువరాజులా ఉండాల్సిన వాడిని లొదేబార్లో కదా, పచ్చిక లేని చోట, ఆహారమే లేని చోట మాకీరు నల్లటి వాడి ఇంటి తీసుకొని పోయి పడేసింది. చూసారా ఎంత ప్లాన్ చేస్తున్నారు చూడండి. బెదిరించంట ఏం చేస్తారంట, అతని మీద పడి చంపేద్దాం అనుకుంటున్నాడంట. కానీ దేవుడు విడిచిపెడతాడా? ఏ దేవుడి మీద అయితే ఆధారం చేసుకున్నాడో దావీదు, ఆ దేవుడు విడిచిపెడతాడా? చిన్న కుమారుని తండ్రి దగ్గర తీసుకోకుండా ఉన్నాడా? దావీదును యోనాతానును బట్టి సౌలు కుటుంబంలో మేలు చేయటానికి ఒక్కడును లేడా అని దావీదు ఆలోచించుకున్నా ఉన్నాడా? ఈ రోజు అపవాది నన్ను ఎంతగా మన నాశనం చేయాలని కోరుకున్నా గానీ, ఒకవేళ మన దేవుని కనుక ఆధారం చేసుకుంటే, మన దేవుని మీద ఆధారపడితే, ఆయన మీద మనం నమ్మకం పెట్టుకుంటే, ఎలాగైతే చిన్న కుమారుడు నా తండ్రి ఇంట సైతము పనివారికి సైతము సమృద్ధి అయిన ఆహారం ముందు తిరిగి నా తండ్రి దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడి నేను క్షమాపణ అడుగుతానని తండ్రి ప్రేమను ఎప్పుడైతే తెలుసుకొని పశ్చాత్తాపడ్డాడో, తండ్రి వాడు ఇంకనూ దూరంగా ఉండగానే వాడు కనులెత్తి. అపవాది అంతేనండి, మన జీవితంలో చిన్న పాపం దావీదు మిద్దె మీద నుంచి లేచి ఒక్కసారి చూశాడు బత్షెబా వైపు, అంతటితో ఊరుకుందా? దావీదుని చిక్కించుకుంది గాలంలో ఎంత దాకా తీసుకుపోయింది. దావీదు ఎంత మంచి రాజు అండి. ప్రజలు దేవుని మందిరానికి వెళ్తానంటే సంతోషించినటువంటి రాజు కదా. ప్రజలను ఎంతో ప్రేమించినటువంటి రాజు, దేవుని ప్రేమను అర్థం చేసుకున్నటువంటి రాజు, దేవుని ప్రేమతో పోల్చుకొని తను గొర్రె పిల్లగా, దేవుడే తన కాపరిగా తను గొర్రె పిల్లగా పోల్చుకున్నటువంటి రాజు ఒక్కసారి అపవాది దృష్టి దావీదు మీద పడింది. నరహంతకుడు నుంచి మరి తరమబడి చీచి అని ఒక వ్యక్తి నరహంతకుడా, దుర్మార్గుడా అని రాళ్లు రూపే అంత పరిస్థితిలోకి దావీదును ఎవరు నెట్టేసేశారు? అపవాది శోధకుడు నెట్టేశాడు. కానీ దేవుడు విడిచిపెట్టు కదా. దావీదు ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో, దావీదు ఎప్పుడైతే తన పాపాన్ని ఒప్పుకున్నాడో, తన అతిక్రమణకు పరిహారాన్ని కోరుకున్నాడో, తన దోషాన్ని కప్పుకొనుకుండా దేవుని సన్నిధిలో మరలా తిరిగి, ప్రభా నాకు తిరిగి రక్షణానందము మరలా పుట్టించు దేవా అంటే విడిచిపెట్టే దేవుడా దావీదు దేవుడు కాదు కదా. మరి నా దేవుడు నిజంగా ఈ సమయంలో మన హృదయ స్థితి లేదంటే మన పరిస్థితులు ఎంతగా ఉన్నా గానీ దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు.